నమస్తే విశ్లేషణాత్మక వార్తల సమాహారం శ్రీకాంత్ కేబుల్ వ్యూ న్యూస్ కి స్వాగతం. నేను మీ దిగ్విజయ్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. నగరంలో సిపిఐ రాష్ట్ర సమావేశాలు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పనితీరుపై మండిపడ్డ సిపిఐ నాయకులు. జిల్లాలో యూనివర్సిటీ సాధనకు పోరాటం చేస్తున్న స్టూడెంట్ జేఏసీకి మద్దతు తెలిపిన ఎన్జీఓ నాయకులు. విశ్వవిద్యాలయం కోసం కలిసి పోరాటానికి సిద్ధమన్న ఎన్జీఓ నాయకులు. ఇక వివరాల్లోకి వెళ్తే భారతీయ కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర సమావేశాలకు ఒంగోలు నగరం వేదికయ్యింది. సిపిఐ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఈ సమావేశాలకు రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, జాతీయ నాయకులు కె నారాయణ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి అరుణ, ముప్పాల నాగేశ్వరరావు, నగర కార్యదర్శి ఉప్పుటూరి ప్రకాశంతో పాటు పలువురు సిపిఐ నాయకులు పాల్గొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ పాలనను తప్పుదోవ పట్టిస్తున్నారని నారాయణ ఆరోపించారు. నిత్యావసర ధరలు చుక్కలను అంటుతున్న వాటిని నియంత్రించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని మండిపడ్డారు. దళితులపై దాడులు పెరిగిపోతున్నాయని, వాటిని అరికట్టడంలో పక్షపాత ధోరణిని అవలంబిస్తున్నారన్నారు. మోదీ విదేశీ పర్యటన అంతా మా ఇంటికొస్తే ఏం తెస్తారు, మీ ఇంటికొస్తే ఏమిస్తారనే విధంగా ఉందని నారాయణ వ్యంగ్యాస్త్రాలు విసిరారు. మోదీ అమెరికా పర్యటనకు వెళ్ళి తమ హావభావాలతో మమ అనిపించి కేవలం 100 విమానాలు కొనుగోలుకు ఒప్పందం కుదుర్చుకోవటం దారుణమన్నారు. సహజంగా బీజేపీకి అమెరికన్ విధానాలే వాళ్ళకి అవసరం. అంటే మోడీకి వీసా రిజెక్ట్ చేసినా సరే, ఆయన ప్రధానమంత్రి కాగానే అమెరికాకి వాళ్ళు అదో చేయడం, ఈయన ఇంత దత్తపుత్రులాగా అక్కడికి వెళ్ళి గౌరవించుకోవడం మనం చూసాం. అంటే మన విధానాలే పొలిటికల్ ఎకనామిక్ ఇష్యూస్ పైన వాళ్ళకి ఏకీభావం సహజంగా అంటే దారుణం. అయితే అమెరికాతో సావాసం చేసే ప్రతిసారి కూడా మేము మంచి సంబంధాలు ఉన్నాయి, మీడియాలో కానీ బయట కానీ కార్పొరేట్ మీడియా అందరూ ఇస్తున్నాం. మోడీ హావభావాలు, ట్రంప్ హావభావాలు ఇవన్నీ క్షణం ఎక్స్పోర్ట్ చేశారు. అంతే మాకు అగ్రిమెంట్ ఏమైంది? అగ్రిమెంట్ అమెరికా నుంచి 100 విమానాలు కొనుగోలు చేయడానికి భారతదేశం ఒప్పందం కుదుర్చుకుంది. 100 విమానాలు కొనమంటే వాళ్ళకి ఎంత పరిశ్రమలకు పని, కార్మికులకు పని కల్పించబడుతుంది, లాభాలు ఎంత వస్తాయి ఆలోచిస్తే అది అమెరికానే ఉపయోగం, భారతదేశానికి ఉపయోగం కాదు. ఒడిశా రాష్ట్రం నుండి జిల్లాకు వచ్చిన విద్యార్థినులు ప్రమాదానికి గురయ్యారు. ఒంగోలు స్టేషన్లో ట్రైన్ దిగి దర్శిలో డిఈడి పరీక్షలకు హాజరయ్యేందుకు అప్పి ఆటో మాట్లాడుకుని స్టేషన్ నుండి దర్శికి బయలుదేరిన ఆటో చర్చి సెంటర్లో సిగ్నల్ స్తంభాన్ని ఢీ కొట్టడంతో పెను ప్రమాదం తప్పింది. ఆటోలో ప్రయాణిస్తున్న విద్యార్థులకు స్వల్పంగా గాయాలయ్యాయి. వెంటనే వారిని 108 వాహనంలో రిమ్స్కు తరలించి ప్రథమ చికిత్స అందించారు. అదే దానికే స్తంభానికి అర్హులైన పేదలందరికీ అందరికీ ఇల్లు పథకంలో పక్కా గృహాలను నిర్మించాలని కోరుతూ సిపిఎం ఒంగోలు నగర కమిటీ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. సిపిఎం నగర కార్యదర్శి జీవి కొండారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు జి రమేష్, తంబి శ్రీను, అత్తింటి శ్రీను, శ్రీరామ్ శ్రీను, కెఎఫ్ బాబు, ఎస్డి హుస్సేన్, సిహెచ్ రమాదేవితో పాటు నిరసనకారులు పాల్గొన్నారు. ప్రభుత్వ భూముల్లో నివసిస్తున్న పేదలకు రెగ్యులరైజేషన్ స్కీములో ఇళ్ల పట్టాలను ఇవ్వాలని నగర కార్యదర్శి జీవి కొండారెడ్డి డిమాండ్ చేశారు. ఇల్లు లేకుండా ఏళ్ల తరబడి ప్రభుత్వ భూముల్లో గుడిసెలు వేసుకుని జీవనం సాగిస్తున్న పేదలకు తక్షణమే ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని కోరారు.
పేదల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం వీడి గుడిసెవాసులకు పట్టాలిచ్చి పక్కా గృహాలు నిర్మించి ఆదుకోవాలన్నారు. మౌలిక వస్తువుల కల్పనలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, ఇప్పటికే అధికారులకు పలుమార్లు అర్జీలు సమర్పించుకున్న ఫలితం లేకపోయిందని మండిపడ్డారు. ఎక్కడైనా అసైన్మెంట్ భూములు ఉంటే అధికార పార్టీ పెద్ద మనుషులు వస్తే వాళ్ళ పేరుతో ఎకరాలు రాయిస్తా ఉన్నారు. ఎక్కడైనా ప్రభుత్వ భూములు ఉంటే ఆ ప్రభుత్వ భూముల్ని అధికార పార్టీ అన్యాయాలు వచ్చి అప్లికేషన్ పెట్టుకుంటే వాళ్ళకి కథ చెప్పడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. అందుకనే నగరంలో, ఒంగోలు నగరంలో నడిబొట్టున సత్యనాపురంలో రైతు బజార్ పక్కనున్న 80 సెంట్ల స్థలాన్ని ఒక పెద్ద మనిషికి అప్పచెప్తే దాని మీద మనం ఆందోళన చేస్తే పిటిషన్ పెడితే ఒక ఎంఆర్ఓ సస్పెండ్ అయ్యాడు. ఇక్కడ నల్లవాగు దగ్గర 3 ఎకరాల భూమి ఉంటే అది మనం పేర్లకి వెళ్తూ ఉంటే ఆ 3 ఎకరాల భూమిని ఒక రిటైర్డ్ తహసీల్దారు అప్లికేషన్ పెట్టుకుంటే ఆయనకు 3 ఎకరాలు ఇచ్చారు. ఆ సమస్య మీద అందరూ వెలుగులో తీసుకొస్తే ఇంకొక ఎంఆర్ఓని సస్పెండ్ చేశారు. మళ్ళీ ఇవాళ త్రావగుంటలో ఒక ఆయనకి 6 సెంట్లు, ఇంకొక ఆయనకి 58 సెంట్లు ఉంటే ఇద్దరు కలిపి ఒకే భూమిని 64 సెంట్లు చేసి 6 సెంట్లు ఆయనకి ఇచ్చేశారు డబ్బులు. ప్రకాశం జిల్లాలో యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని కోరుతూ విద్యార్థి ఐకాసా చేస్తున్న పోరాటానికి ఎన్జీఓ సంఘ నాయకులు తమ మద్దతును తెలియజేశారు. ప్రకాశం భవనం వద్ద విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో ఎన్జీఓ నాయకులను కలిసి తాము చేస్తున్న విశ్వవిద్యాలయ పోరాటానికి సంఘీభావం తెలపాలని కోరారు. స్పందించిన ఎన్జీఓ నాయకులు జిల్లా అభివృద్ధికి, తమ విశ్వవిద్యాలయ ఏర్పాటుకు విద్యార్థి నాయకులు చేస్తున్న పోరాటాలకు తమ పూర్తి సంఘీభావాన్ని తెలియజేస్తున్నట్లు ఎన్జీఓ జిల్లా సంఘం అధ్యక్షులు బండి శ్రీనివాసరావు తెలియజేశారు. ఉద్యోగ, ఎన్జీఓ, కార్మిక, ప్రజా సంఘాలు తమ విద్యార్థి సంఘాలు కలుపుకొని జిల్లా అభివృద్ధిపై తమ పోరాటాన్ని సాగిస్తామని విద్యార్థి యువజన జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు రాయపాటి జగదీష్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్జీఓ నాయకులు శరత్, కృష్ణారెడ్డి, మస్తాన్వలి, విద్యార్థి జేఏసీ నాయకులు అమర్నాథ్ రెడ్డి, పుష్పరాజ్, మురళితో పాటు పలువురు పాల్గొన్నారు. విశాఖపట్నంలో ఆంధ్ర యూనివర్సిటీ, అదేవిధంగా తూర్పుగోదావరిలో నన్నయ్య యూనివర్సిటీ, అదేవిధంగా కృష్ణా యూనివర్సిటీ, మరి ఏలూరులో మరి ఐఐఎం ఏర్పాటు చేయడం జరిగింది. గుంటూరులో నాగార్జున యూనివర్సిటీ, ప్రకాశం జిల్లాకి ఏమీ లేదు. నెల్లూరులో విక్రమసింహపురి యూనివర్సిటీ, చిత్తూరులో ఎస్వి యూనివర్సిటీ, మరి కడపలో యోగి యమన యూనివర్సిటీ, అనంతపురం ఎస్కే యూనివర్సిటీ, కర్నూలు రాయలసీమ యూనివర్సిటీ. అంటే ప్రకాశం జిల్లా ప్రజల్ని ప్రభుత్వం గుర్తించడం లేదా, లేకపోతే ప్రకాశం జిల్లాలో ప్రజలు కానీ, శాసనసభ్యులు కానీ, ఎమ్మెల్యేలు, మంత్రులు లేరనుకుంటున్నారని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి ప్రకాశం జిల్లాలో ఉన్న బడుగు బలహీన విద్యార్థి ఉద్యోగ అందరినీ కూడా ఏకం చేసి ఉద్యమ కార్యాచరణ తీసుకుంటాం. భవిష్యత్ కాలంలో ఖచ్చితంగా ఈ విద్యా సంవత్సరం విశ్వవిద్యాలయం వచ్చేందుకు మరి మా ఏపీ ఎన్జీఓ అధ్యక్షులు మరి జిల్లా అధ్యక్షులు బండి శ్రీనివాసరావు గారిని కలిసి ఆయన యొక్క సలహాలు సూచనలు తీసుకొని భవిష్యత్ కాలంలో ఎట్లా ఉద్యమాన్ని ముందుకు తీసుకొని వెళ్ళాలి, మరి ఏ విధంగా అయితే ఉంటుందని చెప్పి ఆయనతో చర్చించడానికి ఈరోజు విద్యార్థి జేఏసీ మరి ఉద్యోగ సంఘ అధ్యక్షులతో సమావేశం అవడం జరిగింది. విద్యార్థుల యొక్క భవిష్యత్తు కోసం వాళ్ళకి మరి కనీసం ఒక రాజధాని కూడా లేకుండా ఈ విద్యార్థులు ఎక్కడికెళ్ళి, ఈ చదువుకున్న విద్యార్థులు ఉద్యోగాలు చేయాలనే దాని మీదటే ఎక్కువ పోరాటం చేశాం. అయితే ప్రకాశం జిల్లాకి రాజకీయ నాయకులు అనేక దఫాలుగా చెప్తున్నారు, ఓ పక్క నుంచి మనకి రాజధాని పోగొట్టుకున్నాం, అదేవిధంగా మొన్నటి వరకు మరి త్రిబుల్ ఐటీ అని చెప్పారు, త్రిబుల్ ఐటీ అయిపోతుంది ఎర్రజల్ల దగ్గర మనకి పెడుతున్నారని చెప్పారు. ఇంతవరకు స్థలమే ఫైనలైజ్ కాల. అదేవిధంగా వెటనరీ యూనివర్సిటీ కూడా మనకు వస్తుందని చెప్పారు, ఆ యూనివర్సిటీ కూడా మనకు రాలా. అలాగనే నాగార్జున యూనివర్సిటీ తరఫున పీజీ సెంటర్ అనేది ఒకటి పెట్టారు. మరి అలాగనే పేర్నమెట్ట దగ్గర యూనివర్సిటీ కడుతున్నామని అనేసి మరి ఎండమావులాగానే ఉన్నాయి తప్ప ఆ యూనివర్సిటీ కార్యరూపం దాల్చింది లేదు. గతంలో ప్రభుత్వం జిల్లాకు యూనివర్సిటీని ఇస్తామని చెప్పి చిన్నచూపు ఈ ప్రకాశం జిల్లా మీదనే, అన్ని జిల్లాల్లో కూడా యూనివర్సిటీలు ఉన్నాయి, ఈ ఒక్క ప్రకాశం జిల్లాలో మాత్రం యూనివర్సిటీ లేదు. ఇది శోచనీయం. రాష్ట్ర ప్రభుత్వ బలవంతపు మద్యం అమ్మకాలను నిరసిస్తూ మద్యం వ్యతిరేక పోరాట ఐక్యవేదిక ఆధ్వర్యంలో వివిధ ప్రజా సంఘాలు, మహిళా సంఘాలు మద్యం వ్యతిరేక సామూహిక దీక్షను నిర్వహించారు. కలెక్టర్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన ఈ దీక్షలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని తమ నిరసనను తెలియజేశారు. రాష్ట్రంలో యథేచ్ఛగా సాగుతున్న బెల్ట్ షాపులను తక్షణమే రద్దు చేయాలని,
నివాస ప్రాంతంలో మద్యం దుకాణాలను అనుమతి ఇవ్వరాదని డిమాండ్ చేశారు. జాతీయ రహదారులను జిల్లా రహదారులుగా మారుస్తూ ప్రభుత్వం విడుదల చేసిన జీవోను ఉపసంహరించుకోవాలని కోరారు. బడి, గుడి, బస్టాండ్, రైల్వే స్టేషన్ ప్రాంతాలలో ఉన్న మద్యం దుకాణాలను తొలగించాలని కోరారు. రాష్ట్రాన్ని మధ్యాంధ్రప్రదేశ్గా మారుస్తున్న చంద్రబాబు ప్రభుత్వం మద్యంపై తమ వైఖరిని మార్చుకోవాలని, లేని పక్షంలో ఆందోళనకు సిద్ధమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వివిధ ప్రజా, మహిళా సంఘాల నాయకులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఇప్పటి వరకు జాతీయ రహదారులు ఉన్నాయి, రాష్ట్ర రహదారులు ఉన్నాయి. వాటన్నిటినీ ఈ రాష్ట్ర రహదారులు కాదు, ఈ జాతీయ రహదారులు కాదు, ఇది జిల్లా రహదారులు అని చెప్పి జీవో తీసుకొచ్చారు. అంటే ఆ రాష్ట్ర జీవోను ద్వారా సుప్రీంకోర్టు తీర్పును కూడా వినోదకాలు ఇచ్చిన ఘనత ఈ చంద్రబాబు నాయుడు గారికి ఉంది. మద్యాన్ని ఇప్పటి వరకు కేవలం 1400 కోట్లు, 14,000 కోట్లు ఉంటే 24,000 కోట్లు పెంచే ప్రయత్నం చేశారా? అలాగే మద్యం ద్వారా వచ్చే ఆదాయం మొత్తం 45,000 కోట్లు కలిపిందా? అంటే మీ అధికారులకు లంచాలు కింద 5,000 కోట్ల రూపాయలు ఇస్తున్నారు. మద్యం తయారీ కేవలం 5,000 కోట్లు అయితే మీ లంచాలకి 5,000 కోట్లు అయిపోతుంటే, మధ్యలో దోషణాలకు 20 కోట్లు అయిపోతుంటే, ప్రభుత్వానికి 40,000 కోట్ల ఆదాయం వస్తుందంటే ఇంతకన్నా ఆదాయం ఏమీ లేదని ఆలోచిస్తే తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఫిజియోథెరపిస్టులు కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ప్రధానంగా ఫిజియోథెరపీలకు జాతీయ స్థాయిలో ఫిజియో కౌన్సిల్ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఫిజియోథెరపీలను చిన్నచూపు చూస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఏరియా ఆసుపత్రిలో పిహెచ్సి సెంటర్లలో ఫిజియోథెరపీలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ప్రతి కార్పొరేషన్లో ఫిజియోథెరపీ క్లినిక్స్ పెట్టుకునేందుకు రుణాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నాకు వివిధ పార్టీల నాయకుల సంఘీభావాన్ని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఫిజియోథెరపీల జిల్లా అధ్యక్షుడు గుర్రాల రాజవిమల్, దీపక్, సంధ్య, సుధీర్, మున్నీరు, సుమన్, అయ్యప్ప, నరేష్, గిరీష్, భారతి, శ్రీను, రసూల్, సుజాత, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర వాణిజ్య విభాగం అధ్యక్షుడు కుప్పం ప్రసాద్, వైసీపీ మహిళా అధ్యక్షురాలు గంగాడ సుజాత, నగర అధ్యక్షురాలు అనురాధ, బీజేపీ జిల్లా అధ్యక్షుడు పులి వెంకట కృష్ణారెడ్డి, సిపిఎం జిల్లా కార్యదర్శి పూనాటి ఆంజనేయులు, కాంగ్రెస్ నగర అధ్యక్షుడు శ్రీపతి ప్రకాశంతో పాటు పలువురు ఫిజియోథెరపీలు పాల్గొన్నారు. మీరు ఈ రాష్ట్రాన్ని కానీ ఇంతకుముందు విభజించబడి ఉన్నటువంటి ఉమ్మడి ఆంధ్రాన్ని కానీ అభివృద్ధి పథంలో నడిపించినటువంటి మీరు ఫిజియోథెరపీలను కూడా ఈ ప్రేమ మమకారాన్ని చూపించి ఫిజియోథెరపీ వైద్యం పట్ల కూడా మీ యొక్క విముఖతను, మీ యొక్క శ్రద్ధను కనబరిచి జాతీయ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో కౌన్సిల్ ఏర్పాటు చేయడానికి మీ వంతు శక్తివంతం లేకుండా కృషి చేయాలని వారిని కోరుకుంటా ఉన్నాం. అలాగే అన్ని రాజకీయ పక్షాలను కూడా మేము కోరుకుంటున్నాం. ఫిజియోథెరపిస్టులు ఒక కౌన్సిల్ లేకపోతే ఎదుర్కొన్నటువంటి సమస్యలు ఏంటంటే ముఖ్యంగా ఇవాళ ప్రతి ఇంట్లో కూడా చదువుకునే పిల్లలు ఫిజియోథెరపీ కోర్సును ఎన్నుకుంటున్నారు. ఈ ఫిజియోథెరపీ కోర్సు పూర్తయిన తర్వాత విదేశాలకి, అమెరికాకో, లేకపోతే ఆస్ట్రేలియాకో, లేకపోతే జర్మనీకో, న్యూజిలాండ్కో పోవాల్సిన పరిస్థితులు. ఎందుకంటే ఆస్ట్రేలియాలో చూస్తే ఫిజియోథెరపిస్టులు వైద్య రంగంలోనే మొట్టమొదటి స్థానంలో ఫిజియోథెరపీ వైద్యులు ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రతి ఒక్క పిహెచ్సి హాస్పిటల్స్ లో కూడా ఈ ఫిజియోథెరపీ అనేది ఎంతో ముఖ్యం. ఈరోజు అంగవైకల్యంతో ఉన్నవారైతేనేమి, మిగతా అన్ని విధాల ఉన్నటువంటి వాళ్ళకి ఫిజియోథెరపీ అనేది డాక్టర్ వృత్తికే చాలా గొప్ప వృత్తి. ఖచ్చితంగా వీళ్ళందరికీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ ఖచ్చితంగా కౌన్సిల్ ఏర్పాటు చేయాలని కోరుకుంటూ, మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మీరందరికీ కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి అయితేనేమి, వైవి సుబ్బారెడ్డి గారి ద్వారా మీరందరూ కూడా ఈ ఖచ్చితంగా వాళ్ళ డిమాండ్స్ కనుక తీర్చకపోతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి కూడా మీ యొక్క డిమాండ్స్ తీసుకెళ్దామంటే ఖచ్చితంగా మేము ఆ విషయంలో ముందుంటామని తెలియపరుస్తూ, పర్యావరణం దెబ్బతినిపోవడానికి కారణం సమాజంలో ఉన్న పెట్టుబడిదారులు. ఈ ప్రభుత్వం పెట్టుబడిదారులకు ఒత్తాసుగా ఉండి పర్యావరణం దెబ్బతిన్న తర్వాత గాలి పీల్చినా జబ్బు వచ్చేటట్టుగా ఈరోజు సమాజం మారింది. మంచినీళ్లు తాగినా, గాలి పీల్చినా అన్ని కల్తీగా మారిన తర్వాత సమాజంలో వైద్యం యొక్క ప్రాధాన్యత, ఆధునిక వైద్యం యొక్క ప్రాధాన్యత చాలా ప్రముఖంగా మారింది. ఆధునిక వైద్యం యొక్క ప్రాధాన్యత పెరిగిన తర్వాత ఫిజియోథెరపీ అనేది కూడా ఒక సైంటిఫిక్, సమాజం అడ్వాన్స్ అయిన దేశాల్లో, అమెరికాలో, యూరోప్లో అనేక దేశాల్లో ఫిజియోథెరపీ అనేది చాలా మస్ట్.
చాలా ప్రధానమైనటువంటి విషయం. భారతదేశం వెనకబడిపోయిన దేశం. ఎముకలు ఎరిగినా కట్లు కట్టించుకున్నటువంటి అత్యంత వెనకబాటుతనంలో ఉన్నటువంటి ఇండియాలో ఈ ఫిజియోథెరపీ ప్రాధాన్యత కలిగినటువంటి విషయాన్ని ప్రభుత్వాలు ముందుకు తీసుకురావాలి. మన చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారికి మేము విజ్ఞప్తి చేసేది మీరు యొక్క రెండో డిమాండ్ ఏదైతే ఉందో, ప్రధానంగా ఫిజియోథెరపీని కోరుకున్నట్టుగా ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లోనూ ప్రతి పిహెచ్సి సెంటర్లోనూ ఒక ఫిజియోథెరపీని అపాయింట్ చేయాలని, వాళ్ళకి ఎంప్లాయ్మెంట్గా గవర్నమెంట్ జాబ్ ఇచ్చినట్టుగానే గవర్నమెంట్ ప్రభుత్వ ఉద్యోగితోటి ఎంబీబీఎస్ ఉద్యోగితో సమానంగా జీతం ఇవ్వాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. మీరు లేవనెత్తిన రెండు డిమాండ్లు విలువైనవి. వాటికి సంపూర్ణంగా సిపిఎం పార్టీ జిల్లా కమిటీగా మేము మద్దతు ఇస్తున్నాం. ప్రభుత్వం మెడికల్ సేల్స్ రిప్రజెంటేటివ్ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గిరి అధ్యక్షత వహించారు. ప్రధానంగా మందులు మరియు మందుల పరికరాల తయారీ ధరను బట్టి అమ్మకం ధరను నియంత్రించాలన్నారు. ఆన్లైన్లో మందుల అమ్మకాలను అరికట్టాలన్నారు. పారిశ్రామిక త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేసి సేల్స్ ప్రమోషన్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలన్నారు. సేల్స్ రిప్రజెంటేటివ్స్ను కార్మికులుగా గుర్తించి చట్టబద్ధత కల్పించాలన్నారు. మందుల రంగంలో బహుళజాతి కంపెనీల పెట్టుబడులను అదుపు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నగర కార్యదర్శి చిరంజీవి, నగర అధ్యక్షుడు ఆంజనేయులు, బ్రహ్మం, గోపీనాథ్తో పాటు పలువురు మెడికల్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న మొండి వైఖరి నిరసనగా, అట్లానే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మొండి వైఖరికి నిరసనగా ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ రంగం మేము ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో ఒకరోజు హంగర్ డెమాన్స్ట్రేషన్ చేస్తున్నాము. దీని యొక్క మెయిన్ పాయింట్స్ వచ్చేసేసి మెడికల్ రిప్రజెంటేటివ్స్కి ఎప్పటి నుంచో దీర్ఘకాలంగా పెండింగ్ ఉన్న హైలీ స్కిల్ వర్కర్స్ గా గుర్తించాలనే డిమాండ్, మరి దాని తగ్గ మినిమం వేజెస్ కూడా కల్పించాలి. మెడికల్ రిప్రజెంటేటివ్స్ కు గుర్తింపు కార్డులు ఇవ్వాలి. అట్లానే సేల్స్ రంగంలో ఉన్న పనిచేస్తున్న మహిళా కార్మికులకి మెటర్నిటీ లీవ్ 6 నెలలుగా ప్రకటించాలనేది, తర్వాత రాష్ట్ర ప్రభుత్వం వెంటనే వేజ్ బోర్డు ఏర్పాటు చేసి వేజ్ బోర్డు ప్రకారం మినిమం వేజెస్ అమలు చేయాలనే డిమాండ్తో ఈరోజు ఒకరోజు హంగర్ డెమాన్స్ట్రేషన్ మేము చేపడుతున్నాము. ఈ హంగర్ డెమాన్స్ట్రేషన్ అయిపోయిన తర్వాత కలెక్టర్ గారికి ఈ యొక్క స్టేట్ సెంట్రల్ డిమాండ్స్ మెమరాండం కూడా సబ్మిషన్ చేయడం జరుగుతుంది. కొత్తపట్నం సముద్ర తీరంలో గణేష్ నిమజ్జనం రోజున పాల్గొనే భక్తులకు, మహిళలకు వసతులు ఏర్పాటు చేయాలని కోరుతూ విశ్వ హిందూ పరిషత్, భారత్ వికాస్ పరిషత్ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు 32కు పైగా ధార్మిక సేవా సాంస్కృతిక సంస్థలు మద్దతు తెలియజేశాయి. ముఖ్యంగా సముద్ర స్నానాంతరం స్నానం చేయడానికి వసతులు ఏర్పాటు చేయాలి. సముద్ర పరిసరాల్లో మరుగుదొడ్లను ఏర్పాటు చేయాలని కోరారు. ఉత్సవాలు జరిగే ప్రదేశంలో వీధి లైట్లు, బల్లలను ఏర్పాటు చేయాలని వారు కోరారు. రాత్రి సమయాల్లో తీర ప్రాంతం చీకటిగా ఉంటుందని వీధి దీపాలను ఏర్పాటు చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో చక్రవర్తి, శివరామకృష్ణ, కోటిరెడ్డి, గోలి నాగేశ్వరరావు, గోనుగుంట మల్లికార్జునరావు, పి వెంకటేశ్వర్లు, శ్రీను, వరుణ్తో పాటు పలువురు పాల్గొన్నారు. గణేష్ నిమజ్జనంలో అనేక లక్షల మంది నిమజ్జనానికి వస్తారు సముద్రం దగ్గరికి, కొత్తపట్నం సముద్రం దగ్గరికి. అలా నిమజ్జనం చేసేటప్పుడు అనేక మంది స్నానాలు చేస్తూ ఉంటారు. కానీ వాళ్ళకి ఎటువంటి వసతులు కూడా అక్కడ క్రియేట్ చేయలేదు. ఇన్ని సంవత్సరాల నుంచి కూడా అనేక సార్లు ప్రభుత్వం దృష్టికి, కలెక్టర్ గారి దృష్టికి ఈ విషయం తీసుకెళ్ళినా కూడా వాళ్ళు పట్టించుకోలేదు. రాబోయే వినాయక చవితి దగ్గరలో ఉంది. నిమజ్జనానికి కొన్ని లక్షల మంది అక్కడికి చేరడం జరుగుతుంది. మహిళలు ముఖ్యంగా స్నానం చేసి వాళ్ళు వస్త్రాలు మార్చుకోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. దయచేసి ప్రభుత్వం వారు దృష్టిలో పెట్టుకొని వెంటనే అక్కడ కనీసం టెంపరీ వసతులైనా ఏర్పాటు చేసి ఈ నిమజ్జనానికి వచ్చిన వాళ్ళందరికీ కూడా వాళ్ళు కన్వీనియంట్ గా ఉండేటట్టుగా చేయవలసిందిగా మరీ కోరుతున్నాం. ఇవి బులెటిన్లో విశేషాలు. మరిన్ని వార్తలతో మరో బులెటిన్లో తిరిగి కలుద్దాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ శ్రీకాంత్ కేబుల్ వి ఛానల్.